నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. అరుణాచల్ ప్రదేశ్కి చాలా క్లోజ్గా, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం నెత్తి మీద చైనా ఒక వాటర్ బాంబ్ పెట్టింది. ఒక బ్రహ్మాండమైన డ్యామ్ కట్టబోతోంది. 60,000 మెగావాట్ డ్యామ్. అది 2033కి పూర్తవుతుంది. ప్రస్తుతం అది కనుక చెప్తే ఎక్కడున్నది అంటే మెడాగ్ కౌంటీ, క్లోజ్ టు ద బార్డర్ విత్ అరుణాచల్ ప్రదేశ్. చైనా ఆక్రమించుకున్న టిబెట్ భూభాగం అన్నమాట ఇది. అక్కడ ఉన్నది ఈ మెడాగ్ ఆర్ మెడాంగ్, రెండు రకాలుగా అనిపిస్తారు. ఈ కౌంటీలో నిర్మిస్తున్న ఈ డ్యామ్ అన్నమాట దగ్గర అది సృష్టించబోయే భయోత్పాతం ఎలా ఉంటుందంటే, ఎందుకంటే హైలీ సిస్మిక్ జోన్గా పరిగణించబడే, అంటే భూకంప తీవ్రత చాలా ఎక్కువ ఉండే ప్రాంతంగా పరిగణించబడే ఈ చోట, ఈ మెడాగ్ కౌంటీలో నిర్మిస్తున్న ఈ డ్యామ్, అది భారతదేశాన్ని థ్రెటన్ చేయడం కోసమే. ఇన్ఫ్యాక్ట్ మొన్న అజిత్ దోవల్ చైనా పర్యటనలో ఈ విషయం ప్రస్తావన తీసుకొచ్చారు. మా నెత్తిన వాటర్ బాంబ్ ఏదో మీరు కట్టి మమ్మల్ని వశపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇంతకింత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, అండ్ దాని రిప్రికషన్స్ తట్టుకోవడానికి కూడా చైనా భయపడాలి, అసలు ఊహించుకోవడానికి కూడా భయపడాలి. ఆ రకంగా ఉండబోతున్నాయి. మీకు తాడి దన్నేవాడు తల దన్నేవాడు ఒకడు ఉంటాడని సామెత. మీరు మా నెత్తినెక్కి డ్యాన్స్ కట్టాలని ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ని ఆక్యుపై చేసుకొని, చాలా ప్రాంతాలను ఆక్యుపై చేసుకొని, మీ పేర్లు తగిలించుకొని, జింగ్ పింగ్ డింగ్ అనే పేర్లు తగిలించుకొని మీరు చేస్తున్న విన్యాసాలకి మననే మేము పులి స్టాప్ పెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఈ డ్యామ్ని కనుక మీరు నిర్మించి దాన్ని భారతదేశానికి ఒక ప్రమాదకరమైన బూచిగా, ఒక రాక్షస డ్యామ్గా మీరు చూపించి మమ్మల్ని వశపరుచుకోవాలని ప్రయత్నం చేస్తే ఉండే రిప్రికషన్స్ మాత్రం మీరు తట్టుకోలేరు. ఇన్ఫ్యాక్ట్ రేపు సెప్టెంబర్లో సెకండ్ వీక్లో జరగబోయే బ్రిక్స్ సమ్మిట్కి చైనా ప్రీమియర్ వస్తున్నారు, జీ జిన్పింగ్. ఆయన రాకకు ముందరే అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళారు. మనం కనుక చూస్తే అజిత్ దోవల్ చైనాలో ఉన్నారు అండ్ పర్యటించారు. అలాగే జయశంకర్ రష్యా వెళ్ళారు. మరి పుతిన్ నేతృత్వంలోని బృందంతో ఆయన జరిపిన సమాలోచనలు. ఇద్దరూ మరి వైకుంఠానికి జయ విజయుల్లాగా భారతదేశానికి వెళ్ళిద్దరు ఏది ఒక రకంగా అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ కన్సర్న్ వచ్చేప్పటికీ ద్వారం దగ్గర నిలబడి ఉంటారు. భారతదేశ మహాద్వారం దగ్గర, వైకుంఠం భారతదేశం అనుకుంటే ఆ మహాద్వారం దగ్గర వీళ్ళు కాపలా కాస్తుంటారు. ఈ పక్క నుంచి వచ్చే చైనా రాక్షస ఆంశతో కూడుకున్న ఇలాంటి వాటర్ మాన్స్టర్ డ్యామ్స్ని, అంటే మనం మిథాలజీ కనుక చూసుకుంటే శ్రీకృష్ణుడు నెలల పాపడుగా ఉన్నప్పటి నుంచే ఆయన బాల్యం అంతా కూడా ఏదో ఒక గాలి రూపంలో, అలాగే కొంగ రూపంలో, లేకపోతే ఏంటంటే ఇలా చుట్టుకుంటూ వచ్చి మేఘాల్లాగా చుట్టుకుంటూ వచ్చి కబళించే ప్రయత్నం, ఇలా రకరకాల ప్రయత్నాలతో ఆయన్ని వధించే కార్యక్రమాన్ని కంసుడు చేసేవాడు. ఇలా అలాంటిదే భారతదేశాన్ని కబళించడానికి చైనా ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఇంతకీ ఇది ఎక్కడుంది? హై సెస్మిక్ జోన్లో ఉంది ఈ మెడాంగ్ కౌంటీ ఆర్ మెడాగ్ కౌంటీ. దీంట్లో 2033 కల్లా పూర్తి కాబోతున్న ఈ ప్రాంతం అంతా కూడా ఎర్త్క్వేక్ ట్రిగ్గర్డ్ అవకాశం ఉన్నది. అంటే భూకంపాలు చాలా తరచూ జరిగే, ప్రమాదకరమైన భూకంపాలు తరచూ సంభవించి, ఇప్పుడు మన నేపాల్లో జరిగింది ఏంటి, 850 మంది మిస్సింగ్, అందులో 100 మందికి పైగా ఇండియన్స్ ఉన్నారు, 340 మంది ఫారిన్ నేషనల్స్ ఉన్నారు. వీళ్ళలో చాలామంది ఏంటి, మానస్ సరోవర్ యాత్ర కోసం ఉద్దేశించి వెళ్ళారు. సో ఇది ఇలాంటి భయోత్పాతాలు సృష్టించడానికి కారణభూతం కాబోతున్న ఒక భయంకరమైన రాక్షస డ్యామ్ని చైనా నిర్మిస్తుంటే మరి భయం ఉంటుంది కదా. నేపాల్ టిబెట్ బార్డర్లో జరిగిన ఈ భూకంపం, హిమాలయాల్లో సంభవించిన ఈ భూకంపం, దాని తీవ్రతని ఇవాళ మనం చూసాం. అండ్ కళ్ళ ముందు బహుళంతస్తుల భవనాలు, 9 మీటర్ల ఎత్తులో వచ్చిన వాటర్, ఆ విధ్వంసం, విజువల్స్ చూస్తుంటేనే భయం కొలిపే విధంగా ఉంది. అండ్ ఇది జస్ట్ నెక్స్ట్ టు బార్డర్ అక్కడ కడుతున్నారు. అంటే చైనా ఉద్దేశం కనుక మనం స్పష్టంగా గమనించవచ్చు. బ్రహ్మపుత్ర, ఆ నది కిందకి వస్తే బ్రహ్మపుత్ర అవుతుంది. వాళ్ళు ఏమని పిలుస్తారంటే యార్లంగ్ శాంగ్పో అని పిలుస్తారనమాట. అది కిందకి దిగి వస్తే బ్రహ్మపుత్ర అవుతుంది. ఇది బీజింగ్ ఎప్పటి నుంచి ఇది ఆపరేషన్లోకి తీసుకురావాలనుకుంటే చైనా 2033లో నుంచి, అంటే ఇంకెంత ఉందండి, ఇది 2026, ఇంకో 7 ఏళ్ళలో ఈ భయానక బీభత్స రాక్షస డ్యామ్ తయారు కాబోతుందన్నమాట. ఇది ఎక్కడుంది ఎగ్జాక్ట్గా లొకేషన్ కనుక మనం చూస్తే, చైనా ఆక్యుపైడ్ టిబెట్ అటానమస్ రీజియన్ టార్ అంటారు. ఆ టార్లో, చైనా కబళించిన టార్లోని మెడాగ్ ఆర్ మెడాంగ్ అనే దగ్గర ఉంది.
ఇది చాలా బీభత్సమైన భూకంపాలకి ప్రధాన కేంద్ర బిందువుగా మారే ప్రాంతంలో దీన్ని నిర్మిస్తున్నారు. మ్యాసివ్ డ్యామ్ని చైనా ఏమంటుందంటే, చైనా నిర్మించబోతున్న మ్యాసివ్ డ్యామ్ని చాలామంది నిపుణులు పర్యావరణవేత్తలు అంటే వాటర్ బాంబ్ అంటున్నారు. సరే, మనం చూసాం నేపాల్లో జరిగిన విధ్వంసం చూసాం. రోడ్లు, ప్రాజెక్టులు, ఇళ్ళు, వాకిళ్ళు మొత్తం కొట్టుకుపోయినాయి. ఇది టార్ రీజియన్లోనే సంభవించింది బుధవారం. టిబెట్ మనం కనుక చూస్తే టిబెట్ అటానమస్ రీజియన్, స్వతంత్ర రీజియన్, ఇది చైనా కబళించింది, అక్కడే సంభవించింది. ఇప్పుడు అలాంటి సంభవించే భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే, భూకంపాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్న ప్రాంతంలోనే, టార్ రీజియన్లోనే ఇప్పుడు ఇక్కడ ఈ మెడాంగ్ దగ్గర కడుతున్నారు. మొన్న కనుక చూస్తే నేపాల్ని కనుక చూస్తే వాటర్ ఏ స్థాయిలో వచ్చిందంటే దగ్గర 2000 మీటర్ల ఎత్తులోంచి, అబౌవ్ సీ లెవెల్, అంటే దగ్గర 6560 అడుగుల ఎత్తులోంచి వచ్చి మీద పడింది. అది వెళ్ళిపోయిన తర్వాత పడ్డ మడ్ అంతా, బురదంతా చూస్తే భయం వేస్తుంది. మొత్తం 341 మంది ఫారిన్ ట్రావెలర్స్, అందులో 100 మంది ఇండియన్సే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్, వీళ్ళందరూ కూడా కైలాస్ మానసరోవర్ పిల్గ్రిమ్స్. నేపాల్స్ ఫారిన్ మినిస్టర్ ఏం చెప్పారంటే, శిశిర్ ఖనాల్, ఆయన బుధవారం నాడు పార్లమెంట్లో ఆయన చెప్పుకుంటూ వచ్చిందంటే, ఇనీషియల్ రిపోర్ట్స్ బట్టి ఆలోచన కనుక చేస్తే అక్కడ ఉన్న హిమాలయాలో ఉన్న ఈ మంచు శిఖరాలు కరిగి వెల్లువెత్తి మీద పడేలా విరుచుకుపట్టడానికి గల కారణం భూకంపమే అని చాలా స్పష్టంగా జియోలజిస్ట్ అంటే ఈ భూగర్భ శాస్త్రవేత్తలు వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే, చైనా స్టేట్ రన్ జియోలాజికల్ సర్వే జూలైలో స్పష్టంగా చెప్పిందంట, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న మెడాగ్ హై పవర్ స్టేషన్ మనకి ఇక్కడికి వస్తే బ్రహ్మపుత్ర రివర్ కదా, అది ఆ పైన కడుతున్నది. ఇదంతా కూడా వాళ్ళు చెప్తున్నది, జియాలజిస్టులు చెప్తున్నది ఏంటంటే, ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ హైడ్రో పవర్ స్టేషన్, అదే డ్యామ్, ఇదంతా ఈ టార్ రీజియన్లో, టిబెట్ అటానమస్ రీజియన్లో ఉన్నదంతా కూడా యాక్టివ్ ఫాల్ట్ లైన్ మీద కడుతున్నారట. చాలా స్పష్టంగా చెప్తున్నారు, నెత్తినోరు కొట్టుకొని చెబుతున్నారు వాళ్ళు జియాలజిస్టులే. విపత్తు సంభవిస్తే చైనా ఆర్థికంగా నష్టపోతుందేమో, భారతదేశం నెత్తిన వాటర్ బాంబ్ వస్తుంది అనేది. సరే, ఆర్థికంగా నష్టపోయినా పూడ్చుకోవడానికి చైనా దగ్గర ఎత్తుగడలు, జిత్తులు మారి ఆలోచనలు చాలా ఉంటాయి. ది హిమాలయాస్ ఆర్ ద వరల్డ్స్ మోస్ట్ సెస్మికల్లీ యాక్టివ్ మేజర్ మౌంటైన్ రేంజ్ విత్ ఎ రికార్డ్ ఆఫ్ ట్రిగ్గరింగ్ devastating earthquakes. How even a moderate seismic event can trigger massive cascading effects was illustrated today when a magnitude of a 4.4 quake along the Tibet-Nepal border unleashed a disaster with flash floods washing away Nepali villages. ఎవరు ఇదంతా రాసింది? ఒక స్ట్రాటజిక్ రిపోర్ట్ వచ్చింది. ఈ రాసిన స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్ ఎవరంటే బ్రహ్మా చెల్లానే, ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారనమాట. అది కూడా మనం చూడొచ్చు. వాస్తవంగా దీని అర్థం ఏంటంటే, ఈ అత్యంత ప్రమాదకరమైన భూకంప తీవ్రత ఉన్న హిమాలయన్ రేంజ్లో ఇది చిన్నపాటి ఎర్త్క్వేక్ సంభవించిన, అంటే పెద్దగా మనం బాహ్యంగా జరిగితే పెద్దగా భూకంప తీవ్రతని కన్సిడరేషన్లోకి తీసుకోపోయినా, ఆ చిన్నపాటి ఎర్త్క్వేక్ అయినా సరే ఇలాంటి డిజాస్టర్స్ భవిష్యత్తులో ఇంకొన్ని సృష్టించే ప్రమాదం ఉంది, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్ ఆయన బ్రహ్మా చెల్లానే ఎక్స్లో రాశారు. సో ఇది మొత్తానికి ఏంటంటే, దగ్గర చూస్తే ఈ భూకంపం కారణంగా విరుచుకుపడిన మంచు చర్యలు, అలాగే మంచు ఖండాలు, వాటిని అంటే మొత్తం పెద్ద పెద్ద అగ్ని కణికలు ఎలా ఉంటాయో అలాంటి మంచు కణికలు అవి వచ్చి 2000 ఫీట్ 2000 అడుగుల ఎత్తు నుంచి పడ్డాయి. న్యూయార్క్ టైమ్స్ కూడా అదే ప్రస్తావన చేసింది. ఇదంతా కూడా మెడాంగ్ డామ్ రేపొద్దున సృష్టించబోయే బీభత్సానికి ఇది ఒక ప్రమాద గంటికగా దీన్ని చూడాల్సి ఉంటుంది, ఒక ముందస్తు హెచ్చరికగా మనం చూడాల్సి ఉంటుంది. సో మెడాంగ్ డ్యామ్ జోన్లో కడుతున్న, టార్ రీజియన్లో కట్టబోతున్న, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్న, ఆపరేషన్ 2033కి రెడీ కాబోతున్న ఈ డ్యామ్ పూర్తయితే పొర్రపాటున అక్కడ జరగరాని భూకంపం, మనం తలుచుకోవడానికి కూడా భయపడే ఒక భూకంపం సంభవిస్తే ఉండే ఉత్పాతం, ప్రకృతి విలయం ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదనేది దీని సారాంశం. సో చైనా ఆ రాక్షస డ్యామ్ని కట్టి మనకి మన నెత్తిన ఒక వాటర్ బాంబు పెడుతుందా, లేకపోతే ఉపసంహరించుకుంటుందా? వాళ్ళు చెప్పుకోవచ్చు, మా రీజియన్లో
మా భూభాగంలో కానీ అది టిబెట్ అటానమస్ రీజియన్, చైనా కబళించిన భూభాగం, అక్కడ కడుతున్నది. సో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అలాంటి దాని మీద మరి ఒక భారీ ఎత్తున విద్యుత్తుని ఉత్పత్తి చేసే ఒక పవర్ ప్రాజెక్ట్ కూడా అక్కడ రాబోతుంది. సో ఇది జరగకుండా ఎవరైనా ఆపగలరా, లేకపోతే ప్రకృతి తన కాల్ తను తీసుకోవాలా?